హలో గాయస్, సో మనకు రీసెంట్గానే ఆర్ఆర్బీజేకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఇవన్నీ కూడా మనమైతే చేశామండి. సో ఇంకా అప్లికేషన్స్ కూడా ఎలా అప్లై చేయాలని కూడా మనం చూసాము. సో చాలామంది కూడా అప్లికేషన్స్లో మిస్టేక్స్ చేశారు. సో ఇందులో ఏ మిస్టేక్స్ని మనం కరెక్ట్ చేయొచ్చు, సో ఆ మిగతా డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా కరెక్ట్ చేయాలి, సో ఇవన్నీ కూడా మనమైతే వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో, నేను చేసే వీడియోలు మీకు నచ్చుతున్నట్లున్నాయి. సో చాలా మేము కూడా వీడియోస్ చేస్తూ ఉన్నాం, దీనికి సంబంధించి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇస్తున్నాం. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మనం చెప్తున్నాం. కాబట్టి మా వీడియోస్ చాలామంది కూడా చూస్తున్నారు, చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి, లైక్ చేస్తున్నారు. కానీ చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే సరే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఈ వీడియోస్ను షేర్ చేస్తూ ఉండండి. సో ఆర్ఆర్బీ జేకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే మనం ముందుగా చూద్దామండి. సో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఎవరంటే ఇది ఆర్ఆర్బీ, ఇది అందరికీ తెలిసిన విషయమే. మనకు 31 అక్టోబర్ 2025 నుంచి అయితే అప్లికేషన్స్ మనకైతే స్టార్ట్ అయ్యాయి. సో ఇది 10th డిసెంబర్ రోజు అయితే మనకైతే అప్లికేషన్స్ అనేది ఎండ్ అయ్యాయండి. దాని తర్వాత దీనికి సంబంధించిన ఫీ పేమెంట్ కూడా 12th డిసెంబర్ రాక మనకైతే ద ఫీ పేమెంట్ లాస్ట్ వచ్చేసి 12th డిసెంబర్ రోజు. ఇవన్నీ కూడా మనకు తెలుసు, చూసేసాము. సో ఇందులో ఎవరైనా సరే మిస్టేక్ చేసి ఉంటే వాళ్ళ యొక్క అప్లికేషన్ కరెక్షన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, మీకు 13th నుంచి 22nd డిసెంబర్ దాకా అయితే మనకు ఉందన్నమాట. సో 13th స్టార్ట్ అయ్యింది, ఇది 22nd డిసెంబర్ దాకా మీకైతే అవకాశం ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు ఎడిట్ చేసుకోవచ్చు. సో మీకు లాస్ట్ డేట్ వచ్చేసి, లాస్ట్ అప్లికేషన్ ఎడిట్ డేట్ వచ్చేసి 22nd. ఓకే, సో మనకి 2588 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఆర్ఆర్బీజేకి సంబంధించి. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళకు 2588 వేకెన్సీస్ ఉన్నాయి. సో బేసిక్గా మీరు ఎలాగైతే మీ యొక్క ఆర్ఆర్బీ అప్లికేషన్ని అప్లై చేసేటప్పుడు ఎలాగైతే లాగిన్ అయ్యారో సేమ్ అదేవిధంగా మీరు మళ్ళీ లాగిన్ అవ్వాలి. ఆ అప్లై లింక్ ఉంటుంది కదా, సో ఆ అప్లై లింక్ నుంచి మీరైతే మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మీరు వన్స్ లాగిన్ అవుతే మీకు ఇలాగా 2 క్రెడెన్షియల్స్ చూపిస్తుంది. ఒకటి లాగిన్ విత్ ఆధార్, తర్వాత లాగిన్ విత్ ఆర్ఆర్బీ క్రెడెన్షియల్స్ అని చెప్పేసి. సో ఏదో ఒకటిని వాడైతే మీరైతే లాగిన్ అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగిన్ విత్ ఆర్ఆర్బీ క్రెడెన్షియల్స్కి వెళ్తే మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీ యొక్క నంబర్, పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేస్తారు. సో దట్ మీరు లాగిన్ అయిపోతారు. తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు లాగిన్ చేయగానే మీ యొక్క అప్లికేషన్లోకి ఇలాగైతే లాగిన్ అవుతారు. సో మీరు ద అప్లికేషన్ లాగిన్ అయిన వెంటనే మీకు ఇలా విజిబుల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు మీ యొక్క అప్లికేషన్ హిస్టరీలోకి వెళ్ళాలి. ఇక్కడ అప్లికేషన్ హిస్టరీని క్లిక్ చేస్తే అప్పటిదాకా మీరు ఏటికైతే అప్లై చేశారో జాబ్స్కి అవన్నీ కూడా మీకు ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతాయి. సో ఇక్కడ ఆర్ఆర్బీ జేఈ కూడా మీకు ఇలాగే లిస్ట్ అవుట్ అవుతుంది. ఆర్ఆర్బీ జేఈ కూడా మీకు ఇలాగే లిస్ట్ అవుట్ అవుతుంది అనమాట. సో మీకు ఇలా ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి లిస్ట్ అవుట్ అయిన దగ్గర మోడిఫై అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఓకే, మీ అప్లికేషన్ హిస్టరీ ఓపెన్ చేస్తే మీకు ఇలాగా మోడిఫై అనే ఒక అప్లికేషన్ మీకు ఒక ఆప్షన్ చూపిస్తుంది. సో ఆ మోడిఫైని మీరు క్లిక్ చేయాలి. ఓకే, ఇలా మోడిఫై అని చెప్పేసి మీరు దాన్ని క్లిక్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేయగానే మీ యొక్క ఎడిట్ అవకాశం ఎప్పుడు ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అవుతుంది. సో దాన్ని క్లిక్ చేయగానే ఇలా అంటుందన్నమాట, ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ అని క్లిక్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ ఏమి ఇచ్చారు సార్ ఇన్ఫర్మేషన్ అంటే, మీరు ఏ డీటెయిల్స్ని ఎడిట్ చేయగలరు, ఏమేమి చేయొచ్చు అన్నది ఇక్కడ మీకు జస్ట్ ఒక సింపుల్గా నోట్ లాగా ఇచ్చారు. ఏంటంటే యూ కెన్ మాడిఫై యువర్ అప్లికేషన్ పర్టికులర్స్. ఓకే, యూ కెన్ మాడిఫై యువర్ అప్లికేషన్ పర్టికులర్స్ అంటే దీని మీనింగ్ ఏంటంటే, మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చి ఉంటారో అన్నీ కూడా చేంజ్ చేయొచ్చు. అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా చేంజ్ చేయొచ్చు. కానీ మీరు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ని ఏవి కూడా చేంజ్ చేయలేరు. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అంటే ఏమి సార్ అంటే, మీరు ముందు ఈ అప్లై చేసే ముందు, మీ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు మీకంటూ ఒక ఆర్ఆర్బీ అకౌంట్ని క్రియేట్ చేసుకుంటారు. సో ఆ ఆర్ఆర్బీ అకౌంట్లో మీకు లైక్ ఫస్ట్ టైం ఎవరైతే అప్లై చేస్తున్నారో మీ ఆర్ఆర్బీ అకౌంట్లో నేమ్, జెండర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ కూడా ఇచ్చే ఉంటారు. సో ఆ డీటెయిల్స్నే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అంటామన్నమాట. సో ఆ డీటెయిల్స్ని మీరైతే ఎడిట్ చేయలేరు. అవి బై డిఫాల్ట్గా అప్లికేషన్లో వచ్చేస్తాయి అన్నమాట. సో ఎవరైనా కానీ ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ని ఒకవేళ ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మనకి ఏమేమి ఉన్నాయి చూడండి, నేమ్, ఫాదర్ నేము, మదర్ నేము, జెండర్, ఇవన్నీ కూడా మనకు మన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లో ఉంటాయి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్, ఇవన్నీ కూడా మనకు
రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లే ఇవన్నీ కూడా మనకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లోనే ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ యొక్క నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మీరైతే చేంజ్ చేయలేరు. ఇవి కాకుండా మిగతా డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అది కమ్యూనిటీ డీటెయిల్స్ అవ్వచ్చు, దాని తర్వాత మీ పోస్ట్ ప్రిఫరెన్స్ అవ్వచ్చు, అన్నీ కూడా ప్లేస్, సిగ్నేచర్, ఇమేజ్ అన్నీ చేంజ్ చేయొచ్చు ఎక్సెప్ట్ దీస్ డీటెయిల్స్. ఈ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి తప్ప అన్నీ చేంజ్ చేయొచ్చండి. ఇవి ఎందుకు చేంజ్ చేయాలంటే ఇవన్నీ కూడా మీకు అప్లికేషన్ డీటెయిల్స్ కాదు, ఇవి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. ఓకే, సో అండ్ మీరు ఒకసారి ఎడిట్ చేస్తే, మీ అప్లికేషన్లో మీరు ఒకసారి ఏదైనా సరే ఎడిట్ చేస్తే 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇలాగా 250 రూపీస్ పే చేస్తూ మీరు ఎన్నిసార్లు అయినా సరే మీ అప్లికేషన్ని ఎడిట్ చేయొచ్చు. ఓకే, సో మీకు ఏ ఎడిట్ చేయొచ్చు అని చెప్పేసి తెలుస్తుంది కదా. సో ఇది కూడా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి కాసేపు. సో ఒకవేళ మీరు కనుక సార్ మరి నేను నా నేమ్లో మిస్టేక్ పెట్టాను, నేను చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేయాలి సార్ అంటే, మీరు ముందుగా ఏం చేయాలంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉంటాయి కదా అవి చేంజ్ చేయాలి. సో ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా ఎలా చేంజ్ చేయాలని దానిపైన ఒక వీడియో చేశాను యూట్యూబ్లో, లైక్ RRB NTP సంథింగ్ అని చెప్పేసి ఉంటుంది. సో వెళ్ళి చెక్ చేయండి, ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ని ఎలా చేంజ్ చేయాలని చెప్పేసి చేశాను. ఆ వీడియో చూడండి, ఆ వీడియోతో మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ చేంజ్ చేసే డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ప్రజెంట్ అప్లికేషన్ పైన ఉండవు. అంటే ప్రజెంట్ మీరు ఏదైతే ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేశారో అందులో మీరు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేంజ్ అవ్వవు. అవన్నీ కూడా మీకు ఫ్యూచర్లో మీరు అసలు అప్లికేషన్ ఫిల్ చేస్తారో, ఏదైతే సబ్మిట్ చేస్తారో ఫ్యూచర్లో వాటికి మాత్రమే, అందులో మాత్రమే చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి, కానీ మిగతా దానిలో ఎక్కడ కూడా మీకు రిఫ్లెక్ట్ అవ్వవు. సో ఇక ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ కొట్టగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సేమ్ లైక్ మనం ఫస్ట్ టైం ఎప్పుడైతే అప్లికేషన్ని ఫిల్ చేసేటప్పుడు ఓపెన్ చేసామో అలాగే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా అవే విజిబుల్ అవుతూ ఉంటాయి, ఇక్కడ కూడా మీకు అన్నీ కూడా ఇలాగే విజిబుల్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ సేమ్. సో ఇక్కడ మీకు ఈ కలర్లో, ఈ బ్రౌన్ కలర్లో చూపిస్తూ ఉంటాయి కదా ఈ కలర్లో. సో ఈ కలర్లో ఏవైతే డీటెయిల్స్ చూపిస్తూ ఉంటాయో ఇవి మీరు చేంజ్ చేయలేరు అనమాట. ఈ బ్రౌన్ కలర్లో చూపిస్తున్న డీటెయిల్స్ని మీరు చేంజ్ చేయలేరు. సో అవే చూసారా ఇక్కడ ఏంటి చూడండి, కంట్రీ ఆఫ్ నేషనాలిటీ కానివ్వండి, మీ యొక్క నేము, మీ యొక్క జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఏజ్, తర్వాత మదర్ నేమ్, మొబైల్ నెంబర్, ఈ డీటెయిల్సే కదా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. బై డిఫాల్ట్గా మీ అప్లికేషన్లో వచ్చే డీటెయిల్సే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, అవి మీరు చేంజ్ చేయలేరు. సో అవి కాకుండా ఈ మ్యారిటల్ స్టేటస్ కానివ్వండి, మదర్ టంగ్ కానివ్వండి, తర్వాత రిలీజియన్ కానివ్వండి, చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ కానివ్వండి, తర్వాత డూ యూ విష్ టు అవైల్ ఫీ ఎగ్జామ్షన్ కానివ్వండి, ఈ విజిబుల్ ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కానివ్వండి, ఇవన్నీ మీరు చేంజ్ చేయొచ్చు. సో చేంజ్ చేయడం అంటే ఇక్కడ మరి ఎలా చేంజ్ చేస్తారని క్వశ్చన్ అడగండి, ఎందుకంటే ఇక్కడ మీకు ఆల్రెడీ డీటెయిల్స్ ఇలా ఫిల్ చేసి ఉంటాయి. సో ఇక్కడ మీరు జస్ట్ ట్యాప్ చేస్తారంతే. ఇక్కడ ట్యాప్ చేయగానే మీకు ఆప్షన్ చూపిస్తుంది, లైక్ మదర్ టంగ్ దగ్గర ఇలా ట్యాప్ చేస్తారు, ఆప్షన్ చూపిస్తుంది అంతే. సో ఆప్షన్ చూపిస్తుందంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు అని. ఇక్కడ మీకు ట్యాప్ ఆప్షన్ చూపించదు అనమాట. సో మీ అప్లికేషన్ డీటెయిల్స్ మీరు మీ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు ఎడిట్ చేయొచ్చు, అవన్నీ కూడా మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కాకుండా మీ అప్లికేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేంజ్ చేయొచ్చు. ఓకేనా, సో అందులో మీకు తర్వాత ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కావచ్చు, తర్వాత కమ్యూనిటీ డీటెయిల్స్ కావచ్చు, తర్వాత మీ అడ్రస్ కావచ్చు, ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. అడ్రస్తో సహా చేంజ్ చేయొచ్చు. అదేవిధంగా మీ యొక్క అదర్ డీటెయిల్స్, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదా, తర్వాత ఈ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఇవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ డీటెయిల్స్ కూడా అండి, స్క్రైబ్ డీటెయిల్స్ కానివ్వండి, ఈబీసీ డీటెయిల్స్ కానివ్వండి, తర్వాత ఈ ఎంప్లాయ్ ఆఫ్ ఇండియన్ రైల్వే కానివ్వండి, తర్వాత డిపార్ట్మెంటల్ కానివ్వండి, తర్వాత ఈ బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, ఇవన్నీ చేంజ్ చేయొచ్చు. దాని తర్వాత క్వాలిఫికేషన్, సో ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు కనుక క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చేంజ్ చేయాలి అనుకుంటే మీకు ఇక్కడ ఈ ఆప్షన్ చూపిస్తుంది, ఇలా ఎడిట్ డిలీట్ అని చెప్పేసి ఆప్షన్ చూపిస్తుంది. ఒకవేళ మీరు డిలీట్ చేయాలనుకుంటే ఈ బిన్ని క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ అంతా కూడా డిలీట్ అయిపోతుంది. ఒకవేళ ఉన్న డీటెయిల్స్ ఎడిట్ చేయాలనుకుంటే ఈ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఎడిట్ ఓపెన్ అవుతుంది, దాన్ని బట్టి కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో అలా అంతా ఎడిట్ చేసి సేవ్ అని క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్కి వెళ్తారు. ఇప్పుడు నెక్స్ట్ డీటెయిల్ మీకు ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీ యొక్క ఇమేజ్ కానివ్వండి, మీ సిగ్నేచర్, ఇవన్నీ కూడా అగైన్ సేమ్ మళ్ళీ మీ ఇమేజ్ కావాలంటే ఇమేజ్, సిగ్నేచర్ కావాలంటే సిగ్నేచర్, అవన్నీ కూడా మళ్ళీ మీరు ఇంకోసారి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా అయిపోయిన తర్వాత లైక్ మీ యొక్క జోన్స్ కానివ్వండి, మీ యొక్క ప్రిఫరెన్స్ కానివ్వండి ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీ ప్రిఫరెన్స్ చేంజ్ చేయాలనుకుంటే ఇలాగా ఈ ప్రిఫరెన్స్ పైన ఇలా క్లిక్ చేయాలన్నమాట, ప్రిఫరెన్స్ పైన. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఆ ప్రిఫరెన్స్ వెనక్కి వచ్చేస్తుంది. సో మళ్ళీ మీరు ఇలాగా క్లిక్ చేస్తే మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఒక ఆర్డర్లో వచ్చేస్తుంది అనమాట. సో ప్రిఫరెన్స్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ ఇంటూ మార్క్ని క్లిక్ చేస్తే ఆ ప్రిఫరెన్స్ మనకు వెళ్ళిపోతుంది. సో ఇలాగా ప్రిఫరెన్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు.
దాని తర్వాత మీరు మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఇలా చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ ప్రివ్యూ అని చూపగానే ప్రివ్యూ అని క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు ఎంటర్ ద ప్లేస్ ఇవన్నీ కూడా చేంజ్ చేయొచ్చు. సో ఫైనల్గా తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ క్లిక్ చేయగానే మీకు మీ యొక్క ప్రివ్యూ అప్లికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో అవన్నీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. అప్పుడు జనరేట్ ఓటీపీ క్లిక్ చేయగానే ఇలా మీకు ఓటీపీ ఆప్షన్ చూపిస్తుంది. మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేయాలి. అప్పుడు మీకు మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏదైతే మీరు మోడిఫై క్లిక్ చేశారు కదా, సో ఆ డీటెయిల్స్ ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ఏదైతే మోడిఫై చేశారో ఇప్పుడు ఇక్కడ మీరు పే నౌ క్లిక్ చేయాలి. మీరు డీటెయిల్స్ని మోడిఫై చేయారు. ఇప్పుడు ఆ మోడిఫికేషన్ డీటెయిల్స్ని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే మీరు దానికి సంబంధించి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు పే నౌ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ పే నౌ ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో పే నౌ ఆప్షన్ని క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. మీకు సంబంధించిన లైక్ ఎంత ఫీజు అవన్నీ కూడా ఇక్కడ విజిబుల్ అవుతాయి. సో ఇక్కడ మీరు పే విత్ ఎస్బీఐ ఈపే అని క్లిక్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ప్రొసీడ్ అని కొడతారు. ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కార్డ్ అడుగుతుంది. తర్వాత మీరు బెస్ట్ ఆప్షన్, సో పేమెంట్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ కావాలనుకుంటే మీరు కార్డ్ వాడచ్చు. లేకపోతే మీరు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ప్రీపెయిడ్ కార్డ్స్ కానీ వాడచ్చు. లేదనుకుంటే బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్తో కూడా పే చేయొచ్చు. లేదనుకుంటే యూపీఐతో కూడా పే చేయొచ్చు. సో ఏదో ఒక ఆప్షన్ మీరైతే సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు ఏది కావాలనుకుంటే మీరు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ లైక్ వేరే మీకు కావాల్సిన పేమెంట్ ఆప్షన్ మీరైతే ఇలా ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనేది ఒక ప్రాసెస్ అనమాట. సో మీకు కూడా వీడియో నచ్చితే నా వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండ్ ఎవరికైనా సరే మన అడాప్టివ్ ఫోర్స్ అనే దగ్గర అన్ని బ్యాచెస్ కూడా ఉన్నాయండి. ఎవరైతే ఆర్ఆర్బీ ప్రిపేర్ అవుతూ ఉన్నారో లైక్ జేఈ కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, సో వీటన్నిటికి కూడా మన దగ్గర అయితే బ్యాచెస్ ఉన్నాయి. సో ఈ బ్యాచెస్లో ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ముందుగా ఇలా అడ్డా 24/7 తెలుగు అని టైప్ చేయండి. మీకు ఫస్ట్ లింక్ ఇలా ఓపెన్ అవుతుంది. లింక్ని క్లిక్ చేసి ఇలా ఓపెన్ చేయండి. సో మీకు ఇక్కడ కిందకు స్క్రోల్ చేస్తే ఆర్ఆర్బీ జేఈ అని చూపిస్తుంది. దీన్ని ఇలా క్లిక్ చేయండి. సో ఇక్కడ తర్వాత మీరు బై నౌ క్లిక్ చేసేసి ఎంటర్ కూపన్ కోడ్ దగ్గర Y1030 కూపన్ కోడ్ని ఎంటర్ చేసి ఇప్పుడు అప్లై అని నొక్కితే ఇప్పుడు మీకు 1754 రూపీస్కే ఈ బ్యాచ్ వస్తుంది. ఇప్పుడు పే నౌ క్లిక్ చేసేసి ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో ఇలాగా మీరు కనుక బ్యాచ్లో ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఇలాగా ఎన్రోల్ అవ్వచ్చు అండి. సో మీరు ఎన్రోల్ అయ్యే ముందు మాత్రం ఈ కూపన్ కోడ్ని మర్చిపోవద్దు. ఇక్కడ కూపన్ కోడ్ని ఎంటర్ చేయడం మర్చిపోవద్దు అండి. ఇలా Y1030 కూపన్ కోడ్ని ఎంటర్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ బ్యాచ్ యొక్క లింక్ మీకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీరు ఆ లింక్ నుంచి కూడా బ్యాచ్లో ఎన్రోల్ అవ్వచ్చు. మీకు కనుక ఏదైనా సరే డౌట్స్ ఉంటే ఈ బ్యాచ్ గురించి కానీ ఇంకా ఈ బ్యాచ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ 8800680247 నెంబర్కి కాల్ చేసి కూడా మీ యొక్క డౌట్స్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయ్స్, సీ యూ, బాయ్, ఆల్ ద బెస్ట్.